హాయ్ అండి. వర్షం పడుతున్నప్పుడు మనకి వేడివేడిగా బజ్జీలు తినాలనిపిస్తుంది. దానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇంకేముంది, బయట వెదర్ చల్లగా ఉంది కదా, అందుకే వేడిగా బజ్జీలు తినాలనిపిస్తుంది అంటాం కదా. కానీ ఆయుర్వేద ఏం చెప్తుందో తెలుసా? మనలో వచ్చే క్రేవింగ్స్ వెనక చాలా రీజన్స్ ఉంటాయి. ఈ వర్షం పడేటప్పుడు మన బాడీలో వాతం పెరుగుతుంది. వాత ప్రకృతి డ్రైనెస్ని కలిగిస్తుంది. మన బాడీ పార్ట్స్లో ఒక్కొక్క పార్ట్ మీద ఒక్కో ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వర్షాకాలంలో మన లిప్స్ క్రాక్ అవుతూ ఉంటాయి. అలాగే స్కిన్ మాయిశ్చర్ అంతా కోల్పోతుంది, డ్రైగా స్టిఫ్గా అనిపిస్తుంది బాడీ. అలాగే పొట్ట లోపల కోలంలోకి వాత వెళ్ళిందంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది అనమాట. జాయింట్ ఫ్యామిలీస్లో పెరిగిన వారైతే ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మనకి ఏదైనా ఇష్యూ రాగానే వెంటనే దాని మూల కారణం ఏంటో చెప్పేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండైజెషన్ ఇష్యూస్ రాగానే బాడీలో వాతం పెరిగినట్లుంది, అందుకే అజీర్తి చేసింది అని చెప్పేవాళ్ళు. సరే, మరి మన బాడీలో వాతాన్ని ఎలా తగ్గించుకోవాలి, డ్రైనెస్ని ఎలా తగ్గించుకోవాలి అని క్వశ్చన్ అడిగినట్లయితే ఆయుర్వేద ఏం చెప్తుందో తెలుసా? మీ బాడీని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు అని చెప్తుంది. అంటే మనలో వచ్చే క్రేవింగ్స్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని వాటిని ఫాలో అయితే సరిపోతుందండి. మన బాడీని మనమే హీల్ చేసుకోవచ్చు. యాజ్ పర్ ఆయుర్వేద, ఫుడ్డే మెడిసిన్. మనకి సపరేట్గా ఏ మెడిసిన్స్ అక్కర్లేదు. మనము మన క్రేవింగ్స్ని సరిగ్గా అర్థం చేసుకొని మన బాడీని అర్థం చేసుకుంటే మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు అండి ఫుడ్ ద్వారా. రైట్ ఫుడ్ తింటే అది మెడిసిన్లా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చే క్రేవింగ్స్ బజ్జీలు తినాలనిపిస్తుంది అని, కానీ మనం అతిగా ఆలోచించి ఏం చేస్తాము? అమ్మో ఆయిల్ ఫ్రైయా, లావ్ అయిపోతామేమో అంత ఆయిల్ తింటే, అమ్మో హెల్త్కి మంచిది కాదేమో, హార్ట్ హెల్త్కి మంచిది కాదేమో, ఇలా చాలా ఆలోచించి మనం ఆ బజ్జీల్ని హెల్దీ వేలో చేసుకోవడం కోసం ఆయిల్ ఎక్కువగా వేసి ఎయిర్ ఫ్రై కానీ, అసలు ఆయిల్ లేకుండా బేక్ కానీ, ఇలాంటివి చేసుకొని అప్పటికప్పుడు క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకుంటాం. కానీ దానివల్ల సమస్య అయితే తీరదనమాట. అంటే ఆ ఫుడ్ అనేది మన బాడీలో మెడిసిన్లా వర్క్ అవ్వదు. మనకి ఆ స్నిగ్ధ ఆహారం కోరుకున్నప్పుడు ఆయిలీ నేచర్డ్ ఫుడ్డే ఇవ్వాలి కదా. ఇంకొకటి, శనగపిండి అనేది కూడా వాత ప్రవోకింగ్ ఫుడ్డే అనమాట. అంటే డ్రై నేచర్డ్ ఫుడ్డే. మన బాడీ ఆల్రెడీ డ్రైగా ఉంటే మళ్ళీ మనం తీసుకొచ్చి ఆ శనగపిండిని ఆయిల్ లేకుండా డ్రై ఫుడ్గానే మన బాడీకి ఇచ్చేస్తే ఇంకొంచెం డ్రైనెస్ పెరుగుతుంది కదండి. అప్పటికప్పుడు మనకు వచ్చిన ఆ బజ్జీల క్రేవింగ్ సాటిస్ఫై అయినా సరే మన బాడీలో వాతం అయితే ఇంకొంచెం పెరిగిపోతుంది అనమాట. వాతం పెరగడం వల్ల వాత ప్రకృతి కాస్త దోషంగా మారి రకరకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. మన బాడీలో ఇంబ్యాలెన్సెస్ కూడా అదే కారణం. కాబట్టి మనలో ఉండే వాత పిత్త కఫాలని బ్యాలెన్స్ స్టేట్లో ఉంచుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. నెక్స్ట్, బజ్జీలు దేంతో వేసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకి మెడిసిన్లా వర్క్ అవ్వాలి అంటే మాత్రం ఆనియన్స్ యూజ్ చేయకుండా ఉంటే మంచిది. అంటే ఆనియన్ పకోడీ లేదా ఆనియన్ బజ్జీ ఇలాంటివి కాకుండా మిర్చి బజ్జీ, వామాకు బజ్జీ, లేదంటే అరటికాయ బజ్జీలు ఇట్లాంటివి చేసుకుంటే బెస్ట్ అనమాట. కొంచెం ఫిల్లింగ్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనకి మెడిసిన్లా వర్క్ అవుతాయి. ఇక్కడ నేను పొటాటో బజ్జీలు చేసింది పిల్లల కోసం అండి. వాళ్ళు మిర్చి తినలేరు కదా, అందుకని వామాకు కూడా వాళ్ళు కొంచెం కొత్త కాబట్టి నేను వాళ్ళ కోసమని ఇలా థిన్ పొటాటో స్లైసెస్ తోటి బజ్జీలు వేసేసాను. నెక్స్ట్, మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, బజ్జీల్ని ఫ్రై చేయడానికి యూజ్ చేసే ఆయిల్. చాలామంది ప్రౌడ్గా చెప్తూ ఉంటారు, రిఫైన్డ్ ఆయిల్స్ రీహీట్ చేస్తేనే కదా ప్రాబ్లం, నేను సింగిల్ టైం యూజ్ చేసి పడేస్తాను అని చెప్పి మెయిన్లీ డీప్ ఫ్రైస్ కోసం రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మీకు తెలుసా, రిఫైన్డ్ ఆయిల్స్ తినడమే కాదు, అది వేయించేటప్పుడు వచ్చే పొగ వల్ల కూడా మనకి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. అలాంటి ఆయిల్స్ని మనం యూజ్ చేస్తే ఇక్కడ సేవ్ చేసిన డబ్బులన్నీ ఫ్యూచర్లో మనం హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుందండి. కాబట్టి స్వచ్ఛమైన నూనెల్ని వాడండి, గానుగ పట్టించిన నూనెలు అనమాట. వాటిల్లో ఫ్రై చేసిన ఫుడ్ మనకి మెడిసిన్లా వర్క్ అవుతుంది. విన్నారు కదా ఆయుర్వేద ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిందో వర్షాకాలంలో వచ్చే బజ్జీల క్రేవింగ్స్ గురించి. ఇలాంటి మరిన్ని ఆయుర్వేద రిలేటెడ్ టాపిక్స్ గురించి ఫ్యూచర్లో మాట్లాడుకుందాము. స్టే ట్యూన్ ఫర్ దట్. అలాగే ఈ ఛానల్కి మీరు ఫాలో అవుతున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అలాగే ఈ బజ్జీల్ని నేను ఎటువంటి బేకింగ్ సోడా యూజ్ చేయకుండా చేశానండి. రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎలా చేశాను అని చెప్పి. నేను ఫాలో అయిన టిప్స్ అండ్ ట్రిక్స్ని. సర్వేజన సుఖినో భవంతు. మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాము. బాయ్ అండి.